వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మరోసారి వివాదంలో చిక్కుకున్నారు దెందలూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. ప్రధానంగా ఏలూరులో అర్ధరాత్రి హంగామా సృష్టించారు ప్రభాకర్. న్యాయవాది తెలుగుదేశం పార్టీ నేత ఈడుపుగంటి శ్రీనివాసబాబు నివాసం పైన అనుచరులతో కలిసి దాడికి యత్నించారు చింతమనేని. వాడో నేనో తేలిపోవాలి, చంపేస్తానంటూ కూడా బెదిరింపులకు దిగారు. తన కుటుంబ సభ్యులపైన శ్రీనివాస్ అసభ్యకరంగా వ్యవహరించారని చింతమనేని ప్రభాకర్ ఆరోపిస్తున్నారు. కుటుంబ సభ్యులు పోలీసులు వద్దని వారించినా వినకుండా ఆగ్రహంతో రోడ్డుపైన ఊగిపోయారు చింతమనేని అనుచరులను అడ్డుకున్నారు మరోవైపు పోలీసులు. న్యాయవాది శ్రీనివాస్ ను అరెస్టు చేశారు పోలీసులు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే అంశం వైరల్ గా మారుతుంది. ప్రధానంగా గతంలో చింతమనేని వద్ద లాయర్ గా పనిచేశారు శ్రీనివాస్. కొంతకాలంగా చింతమనేని శ్రీనివాస్ మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. దెందలూరులో అవినీతి పెరిగిపోయిందంటూ కూడా శ్రీనివాస్ ఆరోపణలు గుప్పించడం, గతంలోనూ పలు వివాదాల్లో చింతమనేని ప్రభాకర్ పేరు ప్రముఖంగా వినిపించింది. మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ ఒక దూకుడుమైనటువంటి రాజకీయ స్వభావం, మరి ముఖ్యంగా విమర్శ ప్రతి విమర్శలతో ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటారు చింతమనేని. నోటి దురుసు దూకుడుతనంతో చింతమనేనికి ఇక్కట్లు తెచ్చి పెడుతున్నాయి వరుస కేసుల అంశాలు. గతంలో ఒక్కసారి మనం పరిశీలించినప్పుడు అధికారులపైన చేయి చేసుకోవడం, నోటి దురుసు ప్రవర్తించడం, మితిమీరినటువంటి దూకుడు స్వభావంతో ఉండడం, ఈ మొత్తం కూడా కూటమి పార్టీతో పాటుగా తెలుగుదేశం పార్టీకి మరింత ఇక్కట్లు తెచ్చిపెట్టినటువంటి అంశం. దాదాపు ఇప్పటికీ అనేక పదుల సంఖ్యలో చింతమనేని పైన కేసులు ఉన్నాయంటే ఆయన దూకుడు స్వభావం తాజాగా అర్థమైపోతుంది. అయితే ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ప్రవర్తించాల్సినటువంటి తీరు ఇదేనా అని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. గతంలో చేసినటువంటి దళితులపైన వ్యాఖ్యలు కానివ్వండి, తహసీల్దార్ వనజాక్షికి సంబంధించినటువంటి అంశమైన, మాజీ మంత్రి వట్టి వసంత కుమార్ పైన దాడికి సంబంధించినటువంటి అంశమైన, మరోసారి తాజాగా దెందలూరులో ఆయన సృష్టించినటువంటి హంగామైన, తనకంటే ఒక దూకుడు స్వభావంతో ముందుకు వెళ్లేటువంటి చింతమనేని వరుసగా విమర్శలతో కేసులతో మూటగట్టుకుంటూ దెందలూరులో తనకంటూ దూకుడు రాజకీయాలను ప్రదర్శిస్తున్నారు. అయితే తాజాగా ఆయన సృష్టించినటువంటి హంగామా పైన నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఆ విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. వారు మాట్లాడుతుంటే వీళ్ళు పెద్ద మనుషులు యాక్ట్ చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సైరామ్ అందిస్తారు. సైరామ్, చెప్పండి, శ్రీనివాస బాబు తన పైన ఆరోపణలు చేశారు అనేటువంటి ఆ ఎజెండాతో ప్రధానంగా చింతమనేని అక్కడ సృష్టిస్తున్నటువంటి రచ్చ, ఆయన చేస్తున్నటువంటి హంగామా, ఆ పూర్తి మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి వీడియోస్. అసలు ఏంటి ఈ కేసుకి సంబంధించి పూర్తి అప్డేట్స్? జిల్లా రాజకీయాల్లో మరోసారి తీవ్ర కలకలం రేగింది. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వ్యవహారం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అర్ధరాత్రి సమయంలో ఏలూరు నగరంలో చోటు చేసుకున్న ఈ ఘటన రాజకీయ వర్గాలనే కాకుండా సాధారణ ప్రజల్లో కూడా తీవ్ర చర్చకైతే దారితీస్తుంది. మనం అందుతున్న సమాచారం ప్రకారం చూసుకుంటే సురాజ్, తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, ప్రముఖ న్యాయవాది ఈపుగంటి శ్రీనివాస్ బాబు వద్దకు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తన అనుచరులతో కలిసి వెళ్ళారు. అర్ధరాత్రి కొన్ని గంటల సమయంలో భారీ సంఖ్యలో అనుచరులు వాహనాలు అక్కడికి చేరుకున్నారని చెప్తున్నారు. అంతేకాదు ఆ ప్రొకేన్లను కూడా వెంట తీసుకుని వెళ్లడం పరిస్థితి తీవ్రతను మరింత పెంచిందని చెప్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతమనేని తీవ్ర ఆగ్రహంతో ప్రవర్తించినట్లయితే సమాచారం వస్తుంది. రోడ్డుపైనే నిలబడి పెద్ద ఎత్తున ఆవేశం వ్యక్తం చేయడంతో పాటు తీవ్ర హెచ్చరికలు చేసినట్లయితే అక్కడ ఉన్న వారైతే చెప్పడం జరుగుతుంది. ఇంట్లో మహిళలు, చిన్నారులు ఉన్నప్పటికీ పరిస్థితి ఉద్రిక్తంగా మారడం స్థానిక ఆందోళనకైతే కారణమైంది. ఇక సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. అయితే ఎమ్మెల్యేను శాంతింపజేయడానికి ప్రయత్నించినప్పటికీ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు అయితే కొనసాగినట్లయితే తెలుస్తుంది. ఎమ్మెల్యే కుమార్తె సైతం అక్కడే ఉండి వెళ్లిపోదామని కోరినట్లు వీడియోలో
సోషల్ మీడియాలో అయితే వైరల్ గా అవుతున్నాయి. దాదాపు అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు కూడా ఈ ఉద్రిక్తత వాతావరణం అయితే కొనసాగిందని స్థానిక వర్గాలు అయితే చెప్తున్నాయి. అయితే దీంతో అసలు వివాదానికి గల కారణం ఏంటి, ఎమ్మెల్యే న్యాయవాది శ్రీనివాస్ బాబు మధ్య విభేదాలు ఎందుకు వచ్చాయనే అంశాలపై ఇప్పుడు పెద్ద ఎత్తున అయితే చర్చ అయితే కొనసాగుతుంది. ఇదిలా ఉంటే చింతమనేని ప్రభాకర్ పేరు గతంలో కూడా పలు వివాదాలను అయితే వార్తలో నిలిచింది. ప్రభుత్వం అధికారులతో ఘర్షణలు, పోలీసులతో వాగ్వాదాలు, పలు ఆరోపణలు, కేసులు వంటి అంశాలు గతంలో కూడా సంచలనంగా మారిన విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా తహసీల్దార్ వనగాక్షి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చకైతే దారితీసిన విషయం కూడా తెలిసిందే. అప్పటి నుంచి ఆయన రాజకీయ శైలి తరచూ వివాదాస్పదంగానే ఉంటుందనే విమర్శలు కూడా ప్రత్యర్థి పార్టీల నుంచి వస్తూనే ఉన్నాయి. సురజ్, అయితే తాజా ఘటనలో మరింత ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఇది ప్రత్యర్థి పార్టీల మధ్య జరిగిన ఘర్షణ కాదు, సొంత పార్టీకి చెందిన నాయకుడు నివాసం వద్ద ఈ ఉద్రిక్తత చోటు చేసుకోవడం. కానీ శ్రీనివాసబాబు చేసినటువంటి ఆరోపణల్లో అంత ఇది లేదు, పూర్తి స్థాయిలో కేవలం దానిపైన కక్ష సాధింపు లేదా దాన్ని ఖండించాలి, ఇలాంటి అంశాలతో ముందుకు వెళ్ళాలి, కానీ పూర్తి స్థాయిలో కేసులు వేసేటువంటి పరంపర వైపు ఉండాలి. కానీ ఎమ్మెల్యేనే స్వయంగా వెళ్ళడం, పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో ఆయనే వీరంగం సృష్టించడం, ఆ గ్రౌండ్ లెవెల్లో కుటుంబ సభ్యులు పోలీసులు వద్దని వారిస్తున్నా ఆయన అక్కడ పూర్తి స్థాయిలో సృష్టిస్తున్నటువంటి హంగామా, ఈ మొత్తం కూడా నెటిజన్లు కూడా ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి పార్టీ హైకమాండ్ ఏమైనా జోక్యం చేసుకునేటువంటి అవకాశాలు ఏమైనా కనబడుతున్నాయి? చూసుకుంటే ఏదైతే ఈ వివాదం ఉందో సుమారు 2009 నుండి కూడా చింతమనేని ప్రభాకర్ ఎమ్మెల్యేగా అయితే కొనసాగుతున్నారు. ఆయన ప్రభుత్వ విధిగా కూడా కొనసాగారు. ఆయన ఎంతో సీనియర్ నాయకుడు, అన్ని తెలిసి ఉన్న నాయకుడు. కానీ ఇది ఆయన ఒక పార్టీకి చెందిన వారి దగ్గరికి వెళ్ళి ఇలా వివాదాస్పదంగా ఒక దాడిని ఇలాగా ఒక చర్చని సృష్టించడం అనేది చాలా బాధాకరమైన విషయం అని చెప్పేసి పార్టీ నాయకులు కూడా చెప్తున్నారు. దీనిపై ఖచ్చితంగా ఆ పార్టీ కూడా స్పందించి ఏంటనేది కూడా వారు సృష్టి చేస్తారని చెప్పేసి వారు చెప్పడం అయితే జరుగుతుంది. చూసుకుంటే మరోవైపు ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ప్రజాప్రతినిధి హోదాలో ఉన్న వ్యక్తి అర్ధరాత్రి సమయంలో వ్యవహరించడం ఎంతవరకు సంబంధించి అనే ప్రశ్నలు కూడా మనకి వినిపిస్తున్నాయి. చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ఉన్న ప్రజాప్రతినిధులు స్వయంగా ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడం సరైనది కాదని చర్చ కూడా ప్రస్తుతం మొదలైంది. సూరజ్, అయితే ప్రస్తుతం ఈ ఘటనపై అధికారంగా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, దీనిపై తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఎలా స్పందిస్తుంది, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వివరణ ఏంటి, అలాగే న్యాయవాది ఈర్పుగడ్డి శ్రీనివాస్ బాబు తదుపరి ఏం చేయబోతున్నారనే అంశాలపై అయితే నెలకొంది. మొత్తంగా చెప్పాలంటే అర్ధరాత్రి ఏలూరు వీధిలో చోటు చేసుకున్న ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి చింతమనేని ప్రభాకర్ పేరును హాట్ టాపిక్ గా మార్చిందని చెప్పుకోవచ్చు. ఈ వివాదం ఎలాంటి మలుపులు తిరుగుతుందనేది కూడా ఆసక్తికరంగా మారింది. సూరజ్, రైట్ సైడ్, థ్యాంక్ యూ. మరోసారి వివాదంలో చిక్కుకున్నారు దెందులూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. గతంలో కూడా ఆయన చేసినటువంటి ఆరోపణలు, ఆయన సృష్టించినటువంటి హంగామా, ఆయన చేసినటువంటి విమర్శలు, మరి ముఖ్యంగా వనజాక్షికి సంబంధించినటువంటి అంశం, దళితులపై చేసినటువంటి ఆరోపణలు, వట్టి వసంత్ కుమార్ పైన చేసినటువంటి దాడి, ఇలా వరుస పరంపరలతో కేసులతో దూకుడు స్వభావంతో తనకంటూ రాజకీయాల్లో గుర్తింపు తెచ్చుకున్నటువంటి ప్రభాకర్ తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి మాత్రమే కాదు, కూటమి ప్రభుత్వంలో కూడా కొంతవరకు ఇబ్బందులు తెచ్చిపెట్టినటువంటి వైరం మనం చూస్తున్నాం. తాజాగా ఏలూరులో అర్ధరాత్రి హంగామా సృష్టించారు ప్రభాకర్. న్యాయవాది తెలుగుదేశం పార్టీ నేత ఈడుపుగంటి శ్రీనివాసబాబు నివాసం పైన అనుచరులతో కలిసి దాడికి యత్నించారు చింతమనేని. వారో నేను తేలిపోవాలి, చంపేస్తానంటూ కూడా బెదిరింపు ధోరణికి దిగారు. తన కుటుంబ సభ్యులపైన శ్రీనివాస్ అసభ్యకరంగా వ్యవహరించారని చింతమనేని ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఒకవేళ అసభ్యకరంగా వ్యవహరించి ఉంటే కేసుల ద్వారా అడ్డుకునేటువంటి ప్రయత్నం, తన కుటుంబ సభ్యులపైన చేసినటువంటి ఆరోపణలు నిరాధారమని నిరూపించుకునేటువంటి అవకాశాలు వేరుగా ఉంటాయి. కానీ సాక్షాత్తు ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి రోడ్డు పైన పోలీసులు, కుటుంబ సభ్యులు, కార్యకర్తలు సముదాయిస్తున్నా ఇలాగ వీరంగం సృష్టించడం మాత్రం నెటిజన్ల నోట విమర్శలకు కారణంగా మారుతుంది. కుటుంబ సభ్యులు పోలీసులు వద్దన్న వినకుండా రోడ్డు పైన ఊగిపోయారు ఎమ్మెల్యే చింతమనేని అనుచరులను కూడా పోలీసులు అడ్డుకోవడం జరిగింది. న్యాయవాది శ్రీనివాస్ ను పోలీసులు అరెస్టు చేశారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్ గా మారుతున్నాయి.